తరహాలో కేసీఆర్ బీమా కార్యక్రమాన్ని కూడా తెచ్చుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు ఉండు 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 బాబు, కొద్దిగా ఒక 5-10 నిమిషాలు. ఇవాళ ముస్లిం మైనార్టీల కోసం ఇప్పటిదాకా ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ. हमारे मुसलमान भाई भी बहन भी है, इसमें कोई राज्य में इतना बजट नहीं दे रहे. आज उत्तर प्रदेश में 4 करोड़ मुसलमान अवाम है तो वहां का बजट है 700 करोड़ रुपया. वेस्ट बंगाल में 2 करोड़ 40 लाख मुसलमान अवाम है तो वहां का बजट है 1700-1800 करोड़. ऐसा महाराष्ट्र में 1 करोड़ 40 लाख अवाम है, वहां भी 1600 का बजट है. अपने बाजू में कर्नाटका में 90 लाख मुसलमान हैं, वहां का बजट है 2100 करोड़ रुपया. अपने पास 50 लाख मुसलमान की आवाम है, अपना बजट है 2200 करोड़ रुपया का बजट है. केसीआर साहब ने एक सेक्युलर लीडर है. कभी भी पानी और तेल कभी नहीं मिल सकता. बीजेपी और बीआरएस भी कभी भी नहीं मिल सकता. जैसा पानी और तेल नहीं मिल सकता, जैसा बीआरएस बीजेपी भी कभी नहीं मिलेगा. आज कांग्रेस वाले आके बोलते हैं कि बी टीम, बीजेपी वाले आके बोलते बी टीम. हम किसी का बी टीम नहीं है, हम तेलंगाना जनता का ए टीम है कि बीआरएस पार्टी ने. आज अपने बच्चे पढ़ने के लिए तेलंगाना में हर साल 700 करोड़ रुपया खर्च करके 204 माइनॉरिटी रेजिडेंशियल स्कूल इस राज्य में चला रहा है. आज 1 लाख बच्चे अपना माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ रहे. हजारों बच्चे को ओवरसीज स्कॉलरशिप देके आज फॉरेन में केसीआर साहब ने अपने बच्चे को पढ़ा रहा है. आज इतने साल से 9.5 साल से कभी कर्फ्यू है तेलंगाना में, कभी गड़बड़ है तेलंगाना में. आज बीजेपी और कांग्रेस एक हो गए. जब भी बाई इलेक्शन आया इस राज्य में, आप देखो दुब्बाक में कांग्रेस डिपॉजिट गया, हुजूराबाद में कांग्रेस डिपॉजिट गया, मुनुगोड में कांग्रेस डिपॉजिट गया. कैसा जाता डिपॉजिट? कांग्रेस बीजेपी दोनों अंदर मिल लिए, पूरे कांग्रेस वाले बीजेपी को वोट डाले. आज क्या हो रहा? पूरे बीजेपी वाले कांग्रेस में शामिल हो रहे हैं. आज कोमट रेड्डी राजगोपाल रेड्डी जब गए वापस, बोले तो क्या बोलना चाह रहे आप दोनों आपस में एक दूसरे मदद कर ले रहे. आज केसीआर सरकार को, एक सेक्युलर सरकार को गिराने के लिए कांग्रेस और बीजेपी दोनों एक हो गए. दोनों एक होके आज तेलंगाना के ऊपर हमला कर रहे आप लोग. लेकिन ये तेलंगाना है, तुम दोनों कितना भी कोशिश करो, कितना भी जिमिक्स करो, लेकिन यहां तो हैट्रिक होगा केसीआर साहब का. కేసీఆర్ సాబ్ కా హ్యాట్రిక్ హోగా. ఇవాళ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఢిల్లీ అహంకారం గెలవాలనా, తెలంగాణ ఆత్మ గౌరవం నిలవాలనా అని అనుకుంటా ఉన్నారు. మీరు రోజు టీవీలో చూస్తున్నారు ఏం జరుగుతుంది. వీళ్ళు పోయి ఢిల్లీలో టికెట్ల కోసం లైన్లు కట్టిరు. ఒక్కొక్క నెల రోజులు ఢిల్లీలో ఉన్నారు. టికెట్లు కావాలంటే ఢిల్లీ, ప్రచారానికి కూడా ఢిల్లీ నాయకులే రావాలి. అంటే మీకు లేదా? ఇవాళ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకులు వస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేస్తే తప్ప ఇవాళ దిక్కులేని పరిస్థితి. అంటే రేపు ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మనం తాకట్టు పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనం స్వయం పాలన, మన నాయకుడు కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉంటేనే ఈ రాష్ట్రం పదిలంగా ఉండగలుగుతుంది. ఇలా మనం తేల్చుకోవాల్సింది తెలంగాణ బిడ్డనా ఢిల్లీ గడ్డనా అనేటువంటిది మనం తేల్చుకోవాలి. తెలంగాణ బిడ్డ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉండాలి తప్ప ఆ ఢిల్లీ గడ్డ చేతుల్లో ఉంటే మళ్ళీ మన ఆత్మగౌరవం దెబ్బతింటది. మనం ఎవరి పరిపాలనలో ఉండాలి? మన తెలంగాణ బిడ్డ మనను పాలించాలనా, ఢిల్లీ చేతుల్లో, ఢిల్లీ నాయకుల చెప్పు చేతుల్లో మన తెలంగాణ ఉండాలన్నా కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇలా కేసీఆర్ కష్టపడి తెలంగాణ సాధించిండు. ఈ సాధించిన తెలంగాణను ఒక పసి పిల్లలాగా 9.5 ఏళ్ళు చక్కగా కాపాడుకున్నాడు. 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయిండు. ఇలా మీరు ఆలోచించండి. పక్కనే మీకు మహారాష్ట్ర ఉంది.
ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడిని ఏమనుకుండ్రి, ఒక క్రూజర్ బండి మాట్లాడుకోండి. అరే భయ్ బండి నాదే, భోజనం నాదే, కూసోరా భయ్ అని ఆ కాంగ్రెస్ వాళ్ళని క్రూజర్ బండిలో కూర్చోబెట్టుకొని అట్లా మహారాష్ట్రలో దిప్పుకరండి. వాడు మళ్ళీ మాట్లాడతాడా? బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా, అటు కర్ణాటక పోతే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇటు మహారాష్ట్ర పోతే బీజేపీ గవర్నమెంట్. ఇవాళ మహారాష్ట్రలో రైతులకు 7 గంటల కరెంటు కూడా వస్తలేదు చక్కగా. కర్ణాటకలో పోతే రైతులకు 3 గంటల కరెంటే వస్తూ ఉన్నది. నాకు అర్థం కాలే, ఇంకేదో డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట. ఏమని చేస్తావు శివకుమారు? మేము ఆయనతో కరెంట్ ఎగబెట్టినాం, అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా 8 గంటలు ఇస్తే మేము 3 గంటల కరెంటే ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని వస్తున్నావు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు? డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట. మంచిదే, మన ఎత్తిన పాలు పోసినట్టయితే. నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది. నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులు మొత్తం మొసళ్ళు వదులుతున్నారు సబ్స్టేషన్లల్లో. చూసిరా టీవీలో మీరు? కరెంట్ వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంట్ వాళ్ళ మీదకి ఇడిచిపెట్టిరు మొసళ్ళను. వాళ్ళు కరెంట్ వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, వెనక రైతులు ఉరుకుతున్నారు. అంటే ఇవాళ కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో గట్లున్నది. ఇవాళ నారాయణ ఖేడ్కి వచ్చిందట కర్ణాటక రైతులు. పొద్దున్నే 300 మంది రైతులు నారాయణ ఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మమ్మల్ని ఆగం పట్టింది, ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు వేయకుండ్రి, మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళే క్రూజర్లు తీసుకొని వచ్చి గల్లీ గల్లీ తిరుగుతురట. కాంగ్రెస్ మమ్మల్ని ఆగం పట్టింది, మా కరెంట్ వస్తలేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, మీరు మోసపోవద్దు, మీరు ఆగం కావద్దని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రైతులు వచ్చి ఇవాళ మన దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మీరు బాగా ఆలోచించండి. కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం. కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతుండ్రు. మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొన్న అమిత్ షా వచ్చిండు, మన సిసిఐ గురించి ఒక్క మాట చెప్పిండా?